అందుకు వచ్చాడు రేవంత్ రెడ్డి మగాడు. తొడ కొట్టాడు మామూలు. తొడ కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు వచ్చింది, చేయగలిగాడా? లేదు. కేసీఆర్ గారు వచ్చారు, అసలు ఆయనకు ఆలోచన రాలేదు. అంటే 2 బిర్యానీలు తాగాడంటే 5-6 బీర్లు. బిర్యానీలో కూడా బీరు తాగే సన్నాసిగా నీళ్ళు చూశారు. కేసు వేయాలి, ఒక్కొక్కడి మీద కేసు వేయాలి. ఏమంటే మన ప్రభుత్వం ఏం పట్టించుకోదండి. ఇది ఒక దేశ సంపద. ఎవరు దాని క్యాపబిలిటీ ఎవడైనా సరైన పర్సన్ చూసినా వాడిని పట్టుకుంటుంది, వాడితో ప్రక్షాళన చేసి. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని కాపలా కాసే కుక్కలు మనం అంటే. ఆడవాళ్ళు లేకపోతే సృష్టి లేదు. మొదలు ఎప్పుడైనా అర్థమే పగిలిందంటే పగిలిపోయింది, ఇంక అంతే. దాన్ని అది ఎన్ని అతుకులు వేసినా ఇప్పుడే బాలయ్య బాబు గారు చెప్పినట్టుగా అటు లవర్ గురించి స్నేహితుడితోనే చెప్పుకోవాలి, మందు గురించి స్నేహితుడితోనే చెప్తాం. వేరే వ్యాపారాలు ఏమున్నా ఆడితోనే షేర్ చేసుకుంటాం. నీటి మీద బుడగలాంటి జీవితం. ఓన్లీ డెసిషన్ మేకర్ ఇస్ ద డెస్టినీ. ఏదైనా మనం తినే తిండి, ఆలోచించే ఆలోచన, ఈ 2 కరెక్ట్గా మనం చేస్తే జీవితం బాగుంటుంది. మరి ప్రకృతి అనేది మన యజమాని. ఒకప్పుడు మనిషి 120 ఏళ్ళు బతికేవాడు, తర్వాత 100కు వచ్చాడు, తర్వాత 80కి వచ్చాడు, ఇప్పుడు 60. ఇంటిపై ఏం మాట్లాడుకుంటున్నారు బాబాయ్? తాళి కట్టిన పిల్లానికి ఎంత విలువిస్తామో ఒక్కసారి స్నేహం చేసామనుకో స్నేహితుడు కూడా అంతే ఇవ్వాలి. చచ్చే వరకు ఆవిడతో కాపురం ఎలా చేస్తామో పిల్లలని, వీడు బతుకున్నంతసేపు నేను బతుకున్నంతసేపు స్నేహం కూడా అంతే. ఎందుకంటే ఎందుకు వాల్యూ ఇస్తారంటే స్నేహానికి భార్యతో చెప్పలేని, తండ్రితో చెప్పలేని, ఎవరితో చెప్పలేని బాధలన్నీ కూడా ఫ్రెండ్తోనే చెప్తాం. అరే ఇలా ఉందిరా, ఎక్కడో దెబ్బ తగులుతుంది, ఎవరికి చెప్పుకోలేం, ఆడికే చెప్తాం. ఎక్కడో ఏదో చిన్న అవమానం అయింది, ఇంట్లో భార్యకి చెప్పుకోలేం, చెల్లెళ్ళకి చెప్పడం, అమ్మకి చెప్పడం, అక్కకి చెప్పడం. ఎందుకంటే దేవుడు లేని చోట ఒక ఫ్రెండ్ని సృష్టించాడు. ఆ దేవుడు ఉండవలసిన ప్లేస్లో ఒక ఫ్రెండ్ని సృష్టించాడు. దాని గురించి ఒక క్రియేట్ చేశాడు. ఇంకా అందుకనే ఆ స్నేహ ధర్మానికి కట్టుబడే ఫ్రెండ్గా ఒకవేళ వాడు కాంప్రమైజ్ కాకపోయినా, నేను తిడితే నాకు కాంప్రమైజ్ కాదు, నేనే కాంప్రమైజ్ అవుతాను. ఏ విజయ్ ఎక్కడున్నా, ఎరా విజయ్ ఏం చేస్తున్నావు, వాళ్ళకి నేనే ఫోన్ చేస్తున్నా. ఇద్దరికి వాళ్ళ పేరు వాళ్ళ తోపురాళ్ళు మనమే చేయాలి. ఎందుకంటే భగవంతుడు లేని చోట ప్రతి చోట కూడా ఒక స్నేహితుడు. భగవంతుడు చేయలేని పనులన్నిటికీనేమో ఒక తల్లిని, భగవంతుడు బాధ్యత తీసుకోలేని చోట ప్రతి చోట ఒక తండ్రిని. ఏదైనా కష్టం వచ్చింది, అయ్యో ఎలాగా, ఎవరో నన్ను ఏదో అన్నాడంటే ఒక అన్నని. అలా ప్రతి చోట వీళ్ళని ఎలాగైతే సృష్టించాడో అంతకంటే గొప్పగా అనుకోవాలి స్నేహితుడు అంటే. ఎందుకంటే అటు లవర్ గురించి స్నేహితుడితోనే చెప్పుకోవాలి, మందు గురించి స్నేహితుడితోనే చెప్తాం. వేరే వ్యాపారాలు ఏమున్నా ఆడితోనే షేర్ చేసుకుంటాం. అందులో వాడు బాగా ఎప్పుడు మనం కోరుకోవాలి, మన క్షేమం ఎప్పుడు ఆడు కోరుకుంటాడని మనం ఆశిస్తూ ఉంటాం. ఫ్రెండ్తోటి ఎలా ఉండాలంటే ఇంకో ఫ్రెండ్ ఇంగ్లీష్ చెప్తారు, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్స్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని. ప్రతి ఫ్రెండ్ కూడా ఒక సూర్యుడు లాంటాడు, ఒక సూర్యుడు సన్. ఎందుకంటే ఆయనకి ఎవరిదో తెలుసు, మనం ఆయన పూజించని, ఆయనకి నీళ్ళు ఇవ్వకపోని, దండం పెట్టకపోయినా ఆయన వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగే గాలి, నీరు అన్నీ కూడా పంచభూతాలు. అలాగే మనం కూడా ఏంటంటే ఒక స్నేహధర్మం. వాడు మనకి ఏం చేసాడు అన్నది సెకండరీ, అసలు ఫస్ట్ మనం వాడికి ఏం చేసాం ఇది ప్రైమరీ. ఇది స్నేహధర్మంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అవునా కదా? ఏమో మామూలుగా నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకా అరే ఏంట్రా నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు, ఇప్పుడు తినరా
12 అయిపోయిందంటే మనం తినడానికి పుట్టల బ్రతకడానికి తింటున్నాం అంతే. ఎందుకంటే ఓపిక కావాలి కాబట్టి, ఇదంతా పంచభూతాలతో నిండిపోయింది కాబట్టి మన శరీరం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ ఉన్న గుణం ఏంటి, మనం ఎంతసేపు పెట్రోల్ ఆవిరైపోద్ది, డీజిల్ ఆవిరైపోద్ది, కిరోసిన్ ఆవిరైపోద్ది అనుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గ్లాసులో నీళ్ళు వేసి పెట్టండి, ఒక 10 రోజులు ఆ గ్లాసుని అలా వదిలేండి, 10 days, ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు మొత్తం ఆవిరైపోతుంది. ఇది వాస్తవం. దీన్ని ఎవరు నీళ్ళంటే ఆ నీళ్ళ అంటారు, కాదు, నీళ్ళు కూడా ఆవిరైపోతుంది. అలాగే మన బాడీ అంతా కూడా ఒక 80% వాటర్తోనే ఉంటుంది. ఈ వాటర్తో ఉండడం వల్ల ఏమవుతుంది, అది ఆవిరవుతుంది. దాని గుణం ఏంటి, ఆవిరవ్వడం అనేది. దానికి బలాన్ని మనం ఇవ్వలేదనుకోండి, క్రోధపు పడిపోవడం, హెడేక్ రావడం, నీరసంగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్సింగ్ చేయడానికి తినాలా, దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి. వీడు ఉన్నాడు, వీడు దున్నపో తిన్నట్టే కూర్చున్నాడంటే 2 బిర్యానీలు, తాగాడంటే 5-6 బీర్లు. బిర్యానీలో కూడా బీరు తాగే సన్నాసిగా నీళ్ళు చూశాను. అరే అలా తాగకూడదురా, అలా తినకూడదురా, ఇది పద్ధతి కాదు. ఎప్పుడూ కూడా నాన్ వెజ్ నైట్ టైం తినకూడదండి. అవునా కదా, దీనికి మీరు ఏకీపిస్తారు, ఏకీపించారు. కానీ వీడు దొరికే టైమే, నాకు దొరికే టైమే అది. నాకు 10:30కి ఆఫీస్ అయిపోద్ది, అన్నీ అయిపోతుంది, నేను అప్పుడే తింటే కనుక పోతావు. ఒకప్పుడు మనిషి 120 ఏళ్ళు బతికేవాడు, తర్వాత 100కి వచ్చాడు, తర్వాత 80కి వచ్చాడు, ఇప్పుడు 60. మనం కరెక్ట్గా మెయింటైన్ చేయట్లా, ఫుడ్ అనేది మెయింటైన్ చేయట్లా. ఒకప్పుడు ఇవన్నీ పూర్వకాలంలో చాలా వరకు ఇప్పటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. రాజులు, బ్రాహ్మణ్స్, క్షత్రియులు వీళ్ళందరూ పాటిస్తూ ఉంటారు. మార్నింగ్ 6కి తింటారు, అంటే సూర్యోదయంతో. మళ్ళీ 12 గంటలకి, ఇప్పుడు 12 అయింది కదా, ఇంకా అందులో తింటున్నా, 12 తింటారు. మళ్ళీ సాయంత్రం 5:30 అంతే కథ. మళ్ళీ నైట్ అసలు ఏమి తినరాళ్ళు. ఎంత హెల్తీగా ఉంటారు. 80s వచ్చినా 90s వచ్చినా సరే వాళ్ళతో కలిసి మనం నడవలేం. మరి ఇప్పుడు నెలకు వచ్చేసరికి లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు. మా వాడు అమెరికా వెళ్ళాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, మా వాడు సాఫ్ట్వేర్ లక్షలు సంపాదిస్తున్నాడు. మరి సంపాదించినా కూడా త్వరగా పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఇదే కరెక్ట్గా మనం ఏంటంటే అన్మ్యాచింగ్గా, దాన్ని ఏమంటారు, అన్మ్యాచింగ్ మనం తినాల్సింది డేలో మార్నింగ్ 6, ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 5:30 to 6. దీనికి రివర్స్లో తింటున్నప్పుడు మనం పైగా నైట్ టైంలో కూడా ఎక్కువ జాబులు చేసి పగడాలు పడుకుంటున్నారు కదా. ఎలా అంటే అలాగా నైట్ టైం జాబులు చేసి పగడాలు పడుకుంటున్నారు. మెయిన్ ఎక్కడ అయిపోయిందంటే, అలా పూరే ఓకే పగల పడుకో, నైట్ వర్క్ చేయి, కానీ నైట్ తినకు. ఎందుకంటే మనకి జీవనాధారానికి శక్తినిచ్చేది, ప్రాణశక్తినిచ్చేది అసలు మనిషికి కానీ మొక్కకు కానీ దేనికైనా సరే సూర్యరశ్మి. డి విటమిన్, విటమిన్ డి అనేది డి విటమిన్ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కడు తోపే. డి విటమిన్ మాకు తెలుసు, సూర్యుడు మాకు తెలుసు. ఈ ప్రతి ఒక్కడు ఇప్పుడు గమ్ముని నేను ఎవరికైనా ఏదైనా చెప్తున్నా కూడా ఇక్కడ కాదుగా ఇదిరా అంట చెప్పవాలి, చెప్పవాలి అంటారు. నేను అందుకనే మనకెందుకు, మన రూట్లో మనం వెళ్ళిపోదాం. అయినా కూడా లాగుతూ ఉంటుంది ఫ్రెండ్ కదా అని. ఆడికి నాకు గొడవ వచ్చేది కూడా అక్కడే. 9:30 నైట్ 9:30 స్టార్ట్ చేస్తాడు, 11 వరకు తింటాడు. తాగుతాడు, తింటాడు. ఏమనంటే బోళ్ళ తొందర అమ్మ బాబు సంపాదించింది. ఒరే నీ బాబు ఎంత సంపాదించినా ఏం సంపాదించినా ఎవ్వడు నువ్వు సంపాదించుకోగలిగేది ఒక ఆరోగ్యం, ఒక మంచితనం. ఈ రెండే కదా నువ్వు సంపాదించుకునేది. డబ్బు ఉంటే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. అందరూ వచ్చి నమస్తే అంటారు. మరి ఆ ఆరోగ్యం నీకు ఇమ్మంటే ఇస్తాడా? రేపు పొద్దున ఏదైనా లెవర్ చెడిపోయింది అనుకో, మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఎవరిస్తాడు? మొదలు ఎప్పుడైనా అర్థమే, పగిలిందంటే పగిలిపోయింది ఇంక అంతే. దాన్ని అది ఎన్ని అతుకులు వేసినా ఇప్పుడే బాలయ్య బాబు గారు చెప్పినట్టుగా దాన్ని మనం ఏం చేయలేము ఇంక. అది అరే ఇట్లా కాదు, ఇది లైఫ్. మనకు ఒక రూట్ ఇచ్చారు. ఇప్పుడు మనం కుక్క పిల్లని పెంచుకుంటాం,
దాన్ని పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్తాం, మళ్ళీ సాయంత్రానికి నువ్వు దాన్ని కాపలా కుక్కగా పెడతాం. అది వర్క్ కొంచెం డిఫరెంట్ చేసింది అనుకో, దాన్ని కొడతాం తిడతాం, ఎందుకంటే మనం తోపులు అని. మరి నువ్వేం చేస్తావు? నీ శరీరాన్ని ఒక కుక్కను చూసుకోవడం తెలిసింది నీకు, ఒక కుక్కను చూసుకోవడం తెలిసింది నీకు, నీ శరీరాన్ని కాపాడుకోవడం తెలియదు. అంటే యువర్ ఫుల్. అలా అంటే నువ్వు ఫుల్ అంటున్నా, నువ్వు ఫుల్ రా, ఎంజాయ్ చేయాలరా లైఫ్ రా, ఏం కావాలరా, లగ్జరీస్ కార్లు, లగ్జరీస్ రూమ్స్, ఏది కావాల్సింది తినే ఉంది మనకి. ఇప్పుడే అరిగించి తినేయాలంట. ఇప్పుడే అరిగించి తినడానికి 6 గంటల వరకే ఉండేది సూర్యుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీకు లోపలికి వెళ్ళింది డైజెషన్ కాదు, డైజెషన్ అవుతుంది. అది నైట్ టైం మీరు తిన్నదే టైం తీసుకుంటుంది. మీరు పని చేస్తున్నారు అనుకో, అదే మీరు నడుచడం, లేదా మూటలు మోయడం, లేదా కొద్దిగా గొప్ప ఎక్సర్సైజ్ ఏదో కాదు, శారీరక శ్రమ ఉంటే మీరు ఎంత తిన్నా అది నైట్ కాదు పగలు కాదు, ఓకే, అది డైజెషన్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన ఒక డి విటమిన్ కాబట్టి వెళ్ళి ఒక 10 నిమిషాలు సూర్యుడి దగ్గర నుంచి ఉంటే ఆ ఎముకలు బలంగా ఉంటాయి. లేకపోతే ఏ బోన్ క్యాన్సర్ అంటారు. ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఘోరంగా కదా, అన్నీ కలిపి అరే అమ్మ జీవితంగానే మరీ ఘోరం. 10 రూపాయల మెడిసిన్ని దాన్ని ఏదో పెద్ద భూతంలా చూపించి ₹1,00,000 ఖర్చు పెట్టింది. అన్ని కార్పొరేట్, అన్ని కార్పొరేట్. అవును, ఇప్పుడు అది ఇలా చేయడం వల్ల రాబోయే తరాల్లో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు పోతారు. వీడు ఇక్కడ చేస్తున్నా పాపం, ఇది అనుకుంటాడే నేను కోట్లు సంపాదిస్తున్నా, నేను విమానాలు కొంటున్నా, కార్లు కొంటున్నా, బంగారం కొంటున్నా, సూపర్ అనుకుంటున్నాడు. ఇది ఎంత తోపైనా ఇది బతికేది మా అయితే ఒక 80. ఓకే, వాడుకున్నాడు. మైకేల్ జాక్సన్ ఎంత డబ్బు ఉందండి, ఎంత డబ్బు ఉంది, ట్రైనే వచ్చి వెళ్ళి ఎంత డబ్బు ఉంటుంది. ఆడు ఉన్నాడా? ఆడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి సార్ ఈ దృష్టిలో గొప్పది అయితే తెలుసా మీకు? ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు లేకపోతే సృష్టి లేదు. మన బాలయ్య బాబు చెప్పినట్టు ఇదా శ్రేయం జనం నాస్తి, ఇదా శ్రేయం గమనం నాస్తి, ఇదా శ్రేయం సర్వ సృష్టేమ నాస్తి. మొత్తం ప్రపంచమే సృష్టే లేదంటే ఆడవాళ్ళు తలుచుకుంటే కాదంటే ఏది లేదండి. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని కాపలా కాసే కుక్కలు మనం అంతే. ఇప్పుడు బంగారాన్ని ఎక్కడ పెడతాం? లాకర్లో పెడతాం. కాపలా కాబట్టి పెడతాం, గూర్ఖాలు పెడతాము, పోలీసు అదే సెక్యూరిటీ గార్డులు పెడతాం. అదే పెద్ద పెద్ద దాంట్లో అయితే పెద్ద పెద్ద పోలీసులు పెడతాము, మిలిటరీని కూడా పెడతాం. టెక్నాలజీ సేఫ్టీ అలాంటి అంటే ఒక బంగారాన్ని కాపాడడానికి మనం ఇంత సెక్యూరిటీ తీసుకున్నప్పుడు అలాంటి బంగారమే ఆడవాళ్ళు కూడా. అందులో కట్టుబాట్లు అంటాం, ఎందుకంటే ఆడవాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది, మన మగవాళ్ళకి ఉండదు. ఎప్పుడు వస్తుంది విచక్షణ అనేది? ఏదైనా తప్పు జరిగిన తర్వాత, ఎవరైనా కొట్టిన తర్వాత, అంత అయిపోయేటప్పుడు అంత సరే నేను ఈ పని చేయకుండా ఉండాల్సిందిరా, అది కొట్టకుండా ఉండాల్సిందా. అదే ఆడవాళ్ళు అయితే ముందు ఆలోచిస్తారు, అమ్మో నేను ఎట్లా అయితే అట్లా అవుతుంది, అట్లా అయితే ఇట్లా అవుతుంది, అమ్మో వద్దమ్మో, మా నాన్న తిడతాడు, మా అన్నయ్య తిడతాడు, మా అమ్మ తిడుతుంది అన్న ఒక ఆలోచన సెన్స్ ఉంటుంది. అది ఈ రోజున ఏమైపోయింది? అది ఓపెన్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఆడవాళ్ళని మనం చూసుకోవాలి మంచిగా, ఎందుకంటే వాళ్ళు ఒక బంగారం లాంటి వాళ్ళు. ఆ గోల్డ్ని జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలి. రోడ్డు మీద బంగారం పెట్టాం అనుకోండి, ఫర్ సపోజ్ రోడ్డు మీద బంగారం పెట్టాను సార్, ఏం చేస్తాం? చూసినోడు ఎవడైనా ఊరుకుంటాడా? కంపల్సరీ తీసుకెళ్ళిపోతాం. అదే మనం ఇంట్లో పెట్టుకున్నాం, ఎవడైనా మన ఇంట్లో లోపల రాగలుగుతాడా? రాలేదు. ఇప్పుడు అలాగే అంటే ఆడకూతుర్లు అనేవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ గొప్ప బంగారం కంటే ఎక్కువ. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే, లేదమ్మా వెళ్ళమ్మా తిరిగమ్మా, అది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా, నీ ఇష్టమమ్మా, నీ ఇష్టమమ్మా అన్నామంటే అయిపోయింది సినిమా. ఇప్పుడు చూసినోడల్లా ఇప్పుడు బంగారం చూస్తే ఎవరికైనా ఆశే. అలాగే చూసినోడల్లా అదంటాడు ఇదంటాడు, తర్వాత అదంటాడు ఇదంటారు, మ్యారేజ్ అంటారు, వాళ్ళు మాయలో పడతారు. ఇంకోటి అయితే ఇప్పుడు ట్రాఫిక్లు ఎక్కువైపోయినాయి,
ఉమెన్ హెరాస్మెంట్లు ఎక్కువైపోయింది, ఓళ్ళని జరుగుతున్నాయి. దీనికి అందరికీ కారణం ఏంటంటే వాళ్ళకి స్వతంత్రం ఉండాలి, వాళ్ళకి ఉండద్దని నేను అంటలేదు, ఉండాలి, ఎంత లిమిట్స్లో ఉండాలి. ఒకప్పుడు మరీ ఎక్కువ అణిచివేతకు గురయ్యారు, అంత మరీ అంత అనగదొక్కద్దు. అలాగని ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆడవాళ్ళు పక్కన పెట్టాను, మగవాళ్ళకైనా అంతే. మన ఆంధ్ర సంపాదించేటంటాడు, ఇది బాగా వేసుకుని వెళ్తాడు, నైట్ 11 నుండి 12 పప్పు నుంచి వస్తూ ఉంటాడు, దేనిలో కూర్చుతాడు, పోయాడు. డబ్బుంది ఏముంది, ఉన్నాడా? ఆడే ఉన్నాడు. మనిషికి ఎప్పుడూ కూడా దేనికైనా పరిమితి అంటే ఏదో అంటారు చూసారా, మితం అనాలి, అమితం సర్వత్రా వచ్చేదే అని. సో దాన్ని ఆ సెన్స్ని దాటేస్తున్నాం. దానివల్ల ఏమవుతున్నాయి, జీవితం చక్రం అయిపోతున్నాయి, సర్వనాశనం అవుతున్నాయి. ఏదైనా మనం తినే తిండి, ఆలోచించే ఆలోచన, ఈ రెండు కరెక్ట్గా మనం చేస్తే జీవితం బాగుంటుంది సార్. విచ్చలవిడిగా తిన్నా శరీరం ఏదో పెరుగుతుంది అనుకుంటా, నాశనం విచ్చలవిడిగా రోగాల పాలవుతుంది. అలాగే విచ్చలవిడిగా ఆలోచనలు, అది చెయ్యాలి, ఇది కావాలి, అది కొనాలి, ఇది తినాలి, ఇది తాగాలి, అది చేయాలి, ఆడి కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇలా అనుకునేసరికి ఏమైపోయిందంటే అయిపోయింది. మనకు ఉన్న స్పానే 120 నుంచి 100కి వచ్చు, 100 నుంచి 80కి వచ్చు, 80 నుంచి ఇప్పుడు 50. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 50-55కే 45-50కే వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం? పొల్యూషన్, ఈ కాలుష్యం బాగా ఎక్కువైపోయింది. దీన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలి? మన కరోనా వచ్చింది, ఏం చేశారు అందరూ బొట్టు పెడితే చిచ్చి అనేవారు, పసుపు పడ్డాక పసుపు పెట్టి అనేవారు. విదేశాలు మొత్తం అన్నీ కూడా మతం లేదు, కులం లేదు, ఇక్కడ అందరూ పసుపు, నిమ్మకాయ, అల్లం, ఆవిరిలు, అదేంటది మరి మరి ఇదిగా చెప్పదిగా ఆకులు రసాలు తీసుకుని మరి ఇన్ని మెడిసిన్స్ ఎందుకు కాపాడలేదు? మరి ఇంత టెక్నాలజీ పెరిగి టెక్నాలజీ అంటారు కదా, అంత టెక్నాలజీ, అంత డబ్బు ఉంది, అంత కోటీశ్వరులు మరి ఎలా వెళ్ళిపోయారు? కోటీశ్వరులు ఎంతమంది కోటీశ్వరులు? కనీసం సమానం చూడడానికి కూడా లేదు, ముట్టుకోవడానికి లేదు. ప్రకృతి ఒక్కసారి విజృంభిస్తే అది మొత్తం అంతా రీసైకిల్ చేసేస్తుంది, ప్రపంచాన్ని మళ్ళీ మొత్తం కొత్తగా రీసైకిల్ చేసేస్తుంది. అదే సార్, అతి అనేది ఎప్పుడైతే మనలో అతి అనేది బయటకు వచ్చిందో మన శరీరం ఆరోగ్యం పోద్ది, ప్రపంచం కూడా. అదేంటంటే అప్పుడు మీరు నాకు యజమానండి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మీరు నన్ను జాబులు ఉంచుతారా? ఎన్న అవతల పోరని చెప్పి లాగిపోయాం కాదు. మీ లూప్ హోల్స్ అన్నీ నాకు తెలుసు, ఎన్ని తెలిసినా సరే ఇంకా నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. చూస్తూ ఊరుకుంటారా? అవసరమైతే మీరు తీసేస్తారు, లేకపోతే ఇంకొకటి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? అరే అమ్మ, మనిషిగా గాలి పీల్చే మనమే, ఊరికి ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది కదని మనం తోపులు అనుకుంటాం. ఎవడైనా 2 నిమిషాలు 3 నిమిషాలు గాలి పీల్చుకుని ఉంటాడంటే 10 సెకండ్లు ఉండలే. ఆడికి ఎంత తిన్నా, రోజుకు 10 కేజీలు బిర్యానీ తిన్నామండి, 10 కేజీలు గొడ్డు మాసం తిన్నామండి, ఏం తిన్నామండి, 30 సెకండ్లు ముక్కు మూసుకుంటే ఉక్కిరి అవుతాం. అది మన పరిస్థితి. నీటి మీద బుడగలాంటి జీవితం. ఇది కరెక్ట్ పాయింట్. ఇది జనాలు తెలుసుకోరు. నేను తోపుని, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను ఏమైనా చేస్తాను, ఏం చేయగలుగుతాను? ఒక యజమాని దగ్గర పని చేస్తే మనం ఎగస్టాలు చేస్తే తీసేస్తాడు పనులన్నీ. మరి ప్రకృతి అనేది మన యజమాని, మనం ప్రకృతికి సేవకులం. మనం అక్కడికి వచ్చి ఏదో ఒక లాడ్జికి వెళ్ళి రూమ్ రెంట్కి తీసుకుని అక్కడ ఉండి మనం ఎలా వెళ్ళిపోతున్నాం, అలాగే ఈ శరీరాన్ని అర్థం తీసుకుని ఒక ఆత్మ వచ్చి ఇందులో ఉండి వెళ్ళిపోతుంది. ఇది మన పరిస్థితి. ఇది ప్రకృతి అనేది రీసైక్లింగ్ ఆవిడ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇష్టం వచ్చినట్టు కానీ అదేంటి యురేనియాలు అవన్నీ భూములకు పంపించి రసాయనాలు పంపించేసి వాటర్ కాలుష్యం, అదేంటండి పాపం. మన మూసీ నదిలోకి ఎవరో మూసీ నదిలోకి కెమికల్స్ చేస్తున్నారు, మొత్తం ఇండస్ట్రియల్ కెమికల్స్ అన్నీ మొత్తం మూసీ నదిలోకి. ఒకప్పుడు తాగేవారంట మూసీ నదిలో నీళ్ళు, ఇప్పుడు దగ్గర అటువైపు వెళ్ళడానికి కూడా జనాలు భయపడుతున్నారు. అందులో వచ్చాడు రేవంత్ రెడ్డి, మగాడు తోడ కొట్టాడు. తోడ కొట్టడం అంటే మామిడి కొట్టడం కాదు, అందులో వచ్చాడు మా రేవంత్ రెడ్డి, తిరగదీశాడు, చేస్తున్నాడు ప్రశాంత్. అంతే, ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, లేకపోతే ఇంకో చేస్తున్నారు.
ప్రకృతి అనేది అలాగ ఒకళ్ళను ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అందరినీ ప్రేరేపించదు. ఆవిడ ఎవరు కావాలో వాళ్ళని, క్యాపబిలిటీ ఉంటే వాళ్ళని ఎవరు దాని క్యాపబిలిటీ ఎవడైనా సరైన పర్సన్ చూసినా వాడిని పట్టుకుంటుంది, వాడితో ప్రక్షాళన చేపిస్తుంది. మరి ఇప్పటి వరకు మరి ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరికైనా వచ్చిందా? నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు వచ్చింది, చేయగలిగాడా? లేదు. కేసీఆర్ గారు వచ్చారు, అసలు ఆయనకు ఆలోచన రాలేదు. మొత్తం చేతుడేమో ఆయన డెవలప్మెంట్ మీదే పడ్డాడు. ఆయన ఏంటంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఏదో చెయ్యాలి. ఆల్రెడీ అభివృద్ధి అయింది తెలంగాణ. ఏదో వరల్లో హైదరాబాద్ అంటే తెలియని వాడు లేడు. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు చరిత్ర. ఓకే, ఆయన అభివృద్ధి వేరు పరిగెత్తాడు. సరే, ఆయన చేయలేదు. ప్రకృతి మళ్ళీ తీసుకొచ్చి ఈయన కూర్చోబెట్టింది. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. డెస్టినీ చెప్పినట్టుగా మనిషిని కడతారు. ఇక్కడ ఏంటంటే ప్రతి నేను తీసుకున్న డెసిషన్, నేను డెసిషన్ మేకర్ అనుకుంటాను. ఈజ్ నాట్ డెసిషన్ మేకర్, ఓన్లీ ఇట్స్ ఎ సర్వే. ఓన్లీ డెసిషన్ మేకర్ ఈజ్ ద డెస్టినీ. డెస్టినీ ఈజ్ ద ఫైనల్. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు వాళ్ళు. డెస్టినీ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. అది తెలియదు. మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, నువ్వు మంచి చెయ్యాలని అనుకో, తలుచుకో, నీకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. అదే దానికి అర్థం. అదే డెస్టినీ. డెస్టినీ ఈజ్ ద ఫైనల్ డిసైడర్. డిసైడ్ చేసేది ఓన్లీ డెస్టినీయే. ఫైనల్గా డిసైడ్ చేసేది అదే. మనం ఈ విషయాలు తెలియవని కాదు, చాలామందికి తెలుసు, కానీ ఎవరు ఒప్పుకోరు. ఏం లేదు సార్. ఎందుకు ఒప్పుకోరంటే, ఒకప్పుడు కాయగూరలు చూడండి, కరోనా ముందు వరకు కూడా ఏ కాయగూర చూసుకున్నా 30 రూపాయలు 40 రూపాయలు కిలో. అంటే ఒక మినిమం ఉండేది. కాయగూర కూడా 5 రూపాయలు 6 రూపాయలు ఉండేది. కరోనా రావడం పాపం అండి, అంటే వీళ్ళకి రావాల్సిన రాబడి ఆదాయం తగ్గిపోయింది. దాన్ని మొత్తం తీసుకొచ్చి నూనెలు పెంచేసారు. కాయగూరలు అన్నీ, కాయగూరలు ఎవడో కూడా తయారు చేయలేడు. అది భూమిలో పుట్టిన మొక్క, అక్కడి నుంచి వచ్చినటువంటి పదార్థం. దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో వీడేదో కష్టపడి ఏదో కాయించినట్టుగా ఫీల్ అయిపోయి, ప్రకృతి ఇస్తుంది వీడికి ఇస్తుంది. వీడేమనుకుంటాడు, నేనే, ఓకే నువ్వే తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్ముతాడు. ఇప్పుడు అన్ని 6 మార్కెట్లు అమ్మేది రూపాయికి, అక్కడి నుంచి దళారి గడి చేసేది రూపాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి వీడు తీసుకొచ్చేసరికి వీడు అమ్మేవాడు 2 రూపాయలు. అక్కడ రూపాయలు కాస్తే ఇక్కడ 4 రూపాయలు అయినాయి. అక్కడ కొంటుందేమో, రైతు దగ్గర కొంటుందేమో 10 రూపాయలు 15 రూపాయలు కిలో. ఇది ఇక్కడికి వచ్చేసరికి 40 రూపాయలు అమ్మేవాడు. ఎప్పుడు కరోనా ఉంది. ఇప్పుడు 80 రూపాయలు అమ్ముతున్నారండి. 80-60 రూపాయలు అమ్ముతున్నారు. వీళ్ళు నిజంగా ఇంకో విషయం తెలియదు మీకు. చూడండి, ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళి సాయంత్రం సంత కింద పెడతారు. ఈ మధ్యన పెడుతున్నారు కదా, ప్రతి పడేస్తారండి 15 కేజీలు వంకాయలు, 15 కేజీలు టమాటా, 15 కేజీలు బెండకాయలు. ఎందుకంటే రేపు పనికిరావయ్యి. ఇవాళ అమ్మేస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు ఇంకో 4-5 రోజుల్లో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇలా అంత ఫ్రిడ్జ్లో పెట్టలేరు కదా, పడేస్తారా? నేను అడిగా, అరే ఎందుకు పడేస్తున్నావు భయ్యా, అంత బాగున్నాయి కదా, ఎందుకు పడేస్తున్నావు అంటే, ఇంక రేపు మార్కెట్లో ఇవి డల్లగా ఉంటాయి, ఎవడో కొండో, పడేస్తున్నాం. ఎందుకు పడేయడం? తక్కువ రేటుకి ఇస్తే మార్కెట్ పడిపోతుందంట. వీడు పండిందే తెలుస్తుంది కొడుకులకి. వీడు పండిస్తే ఒక మొక్క పెరగడానికి ఎంత టైం పడుతుంది, దాని నుంచి పువ్వు రావడానికి ఎంత టైం, పిండి వేసి కాయ వేసి అది ఎంత ఇది చేస్తుంది. 10 కేజీలు బెండకాయలు అంటే దగ్గర నాకు తెలిసి ఒక 50 మొక్కల నుంచి వచ్చి ఉంటాయి. ఒక మొక్క పెరగడానికి ఎంత అవుతుందంటే 50 మొక్కలు 100 మొక్కల పైన ఉండొచ్చు. ఎంతకాలం పడుతుంది? 2 నెలలు 3 నెలలు పట్టే పంటది. అది తీసుకొని పుసుకుని పడేస్తాడు. ఎందుకు పడేస్తున్నావు? 40 రూపాయలకి 50 రూపాయలు తక్కువ రేటుకి ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదు. అలా ఎత్తే మార్కెట్ పడిపోతాడు. కేసు వేయాలి, ఒక్కొక్కడి మీద కేసు వేయాలి. ఏమన్నా మన ప్రభుత్వం ఏం పట్టించుకోదండి, ఏం పట్టించుకోదు. ఈ కన్జ్యూమర్ కోర్టు ఏం పట్టించుకోదు. కనీసం వాళ్ళు కొంచెం ఆలోచి, అరే అంత ఈ ప్రకృతి సంపద, ప్రకృతి మన కోసం ఇచ్చింది, పాడు చేస్తాను, ఎవరో పట్టించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసేప్పుడు కన్నీళ్ళు రావాలి, కానీ ఇప్పుడు కొనేప్పుడు కన్నీళ్ళు వస్తుంది. ఉల్లిపాయలు అంతా రాజకీయం కాదు.
అంతా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఇందుకే వీళ్ళు స్వతహాగా సంపాదించింది కాదు, అన్ని భూమి నుంచి వచ్చినాయి. అన్ని రైతులు పట్టుకు పండిస్తే అన్ని రైతులు కాదు, అంత భూమి నుంచి వచ్చింది. అన్ని భూమి నుంచి వచ్చినాయి. రైతులు కష్టపడుతున్నారు. అన్నీ పెంచేశారు. బంగారం రేట్లు పెంచేశారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు బంగారం కొనాలి, 70,000 ఉంది తులం. దానికోసం ఏం చేస్తున్నాడు వీడికున్న జీవనాధారం ఏంటి? ఏదో కాయగూరలో లేకపోతే ఇంకోటో లేకపోతే నూనె ఇంకోటి ఏదో ఉంది, అది అమ్మితేనే డబ్బులు వస్తాయి. వీడు ఎంత అమ్మితే 70,000 రావాలి తులం. ఇప్పుడు మన అందులో మన పెళ్ళి కంటే 10 తులాలు పెట్టాలి, 20 తులాలు పెట్టాలి అంటే 7 లక్షలు 10 లక్షలు కావాలి. వీడికి కావాలంటే ఏం చేయాలి? ఏదో చేయలేడు. వీడు ఏం చేస్తున్నాడు? నా వల్ల ఏదేంటి ఇది రైతుకి ఫుల్గా అమౌంట్ వెళ్తలేదండి. ఇక్కడ మధ్యలో ఉన్నవాడు ఎక్కువ చేస్తున్నాడు. ఈ ఉల్లిపాయలు కూడా ఆపేస్తారు, వాళ్ళు ఆపేస్తారు. ఆపేసి షార్టేజ్ ఉంది అమ్మండి. నిన్న పనికిరాని ఉల్లిపాయలు అంటే మొత్తం కుళ్ళిపోయింది అన్నమాట. అవి 5 కిలోలు ఇస్తున్నాడు 100కి. పక్కనే ఉన్నాయి మంచివి అంటే పర్లేదు బాగా. 5 కిలో 2 కిలోలు 100 రూపాయలు. ఇప్పుడు ఇలా కొనకుండా జనాలు పాపం అప్పుడు ఏం చేస్తారు? జనాలు తిండి తక్కువ తింటారు. అరే మరి రేట్లు ఎక్కువ ఉన్నాయరా అని తక్కువ తింటారు. వాళ్ళు తక్కువ తినడం వల్ల ఇక్కడ ఇది కుళ్ళిపోతుంది. ఇది ఎందుకు పనికిరాక ఇది పోతుంది. అక్కడ వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. ఎవడో బాగుపడుతున్నట్టు? ఎవడో బాగుపడతారు. అనవసరంగా ప్రకృతి సంపదను వేస్ట్ చేస్తున్నారు. ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం ఉందండి. ఎవరికి ఏమి చెప్పలేను సార్. ప్రతి ఒక్కడు ఏమనంటే నేను దోపునే, ఈడేంట్రా చెప్పేది, నేనేంట్రా ఈనేది. మీరు మార్కెట్ అయిపోయిందో తెలియదు చూడండి. పడేస్తారు కొడుకులు వాళ్ళేదో కష్టపడేదో పండించినట్టు లేదా వాళ్ళేదో తయారు చేసినట్టు పడేస్తారు. అరే పుత్తులు అంటే కాదు, మంచి ఎంత తప్పు ఇది. ఇది ఒక దేశ సంపద ఉంది. ఇప్పుడు అమ్మేది 30% అవుతాయి, 70% మొత్తం కిందకే పోతుంది. ఎలా అంటే 30% యూజ్ చేస్తే 70% వేస్టేజ్ కింద పోతుంది. మరి ఇలా రేట్లు పెంచేసరికి జనాలు ఆడు తినేది కూడా తక్కువ తింటున్నాడు మరి కొనలేక. వీడేమో మళ్ళీ నేను తక్కువకి అయితే నాకు ఇదే రేట్ అయిపోద్ది, అన్నీ పెరుగుతున్నాయి. ఆడు అంటాడు మొన్నాడు కిలో మాంసం 700 పెట్టి 500 పెట్టి కొంటావు, చికెన్ ఏమో 200 పెట్టి కొంటున్నావు కిలో, మరి కాయగూరలు కొనవా? అరే కాయగూరకి దానికి సంబంధం ఉందా? అదొక ప్రాణి, ఇలాంటి మొక్కల్ని తినే ప్రాణి అది. ఆ ప్రాణికి ఈ మొక్కకి సంబంధం ఏంట్రా? ప్రాణి కనీసం అది గాలి పీలుస్తుంది, బ్రతుకుతుంది, తిరుగుతుంది, నడుస్తుంది. దానికి ఒక విధానం పద్ధతి ఉంటుంది. అదొక ప్రాణి. ఈ చెట్టు కూడా ప్రాణే కాదనట్లేదు. కానీ దీని నుంచి వచ్చేవి ఎన్ని వస్తున్నాయి? అదొకటే. మేక ఉందండి, అది ఇష్టం ఇంకో దానికి జన్మిస్తుంది, లేదంటే పోతుంది. అది మాంసం. వీడు అలా కాదు కదా. వీడు స్టార్ట్ చేయడం మొదలెట్టింది అనుకోండి, అది సంవత్సరం వరకు కాస్తానే ఉంటుంది కదా, మీకు పంటని ఇస్తానే ఉంటుంది కదా. అది మొత్తం కలిపితే ఒక 20 కేజీలు ఉంటుంది దాని జీవితకాలం మొత్తం. అదే ఒక మొక్కను తీసుకుంటే దాని జీవితకాలంలో మినిమం లేదంటే ఒక 1000 కేజీలు ఇస్తుంది. కనీసం ఇప్పుడు 1000 100 కేజీలు వేసుకోండి. ఒక చెట్టు ఒక రోజు కోస్తేనే మనకి కిలో కాయలు వస్తాయి. మంచి చెట్టు అంటే మళ్ళీ మన సన్నాసులు అంటారు, ఈ చెట్టుకి 2 వంకాయలే కాసినాయి, ఈ చెట్టుకి 4 వంకాయలే కాసినాయి. మంచి చెట్టుని తీసుకుంటే కనీసం ఎంత లేదన్నా ఒక 20 వంకాయలు కాస్తాయి. నువ్వు తెంపే, ఇవాళ తెంపే, మళ్ళీ 1 వీక్ ఒక వారం గ్యాప్ మళ్ళీ ఇంకొక కిలో వేస్తుంది. అది కంపల్సరీ ఎంత లేదన్నా ఒక 3 నెలలు ఉంటుంది, 2 నెలలు 3 నెలలు ఉంటుంది పంట. నీకు ఎన్ని కేజీలు ఇస్తుంది అది? ఆడ అంటున్నాడు నువ్వు కిలో 200 పెట్టుకుంటావు, మరి ఇది ఎందుకు? ఇప్పుడు ఆ లెక్కలు వేసుకున్నప్పుడు కిలో 80 రూపాయలు అమ్ముతున్నారు. ఇది వీళ్ళు కష్టపడి సంపాది దోసేయాలి. ప్రభుత్వం చర్య తీసుకోవాలి సార్. ఇది రకంగా చెప్పాలంటే దేశ సంపద. ఇది సంపదను ఎంత నాశనం చేస్తుందో తెలిసే. ఇది ఎవరికి అర్థం? నేను గురించి మాట్లాడలేదు. మీరేం లేదు సార్.
రోజు కావాల్సినంతే తిని తిన్నాక ఎక్సర్సైజ్ చేసి ఓ పండు ఏదో ఫ్రూట్ వాట్ ఎవర్ ఇట్ మీద ఏది ఉన్నా సరే జాంకాయ పనసకాయ పుచ్చకాయ ఏదైనా సరే ఒకటి తినండి. సాయంత్రం పొద్దున్నే ఇది కూడా ఎవరో ఒక ఇంగ్లీష్ పర్సన్ ఒక ప్రతిరోజు యాపిల్ తిన్నవాడికి రోగమే రాదు, ప్రతి వాడికి జాంకాయ తిన్నవాడికి జీవితంలో జబ్బు అంటే ఏంటో తెలియదు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనం ఎవరు పాటిస్తున్నాడంటే